హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మష్రూమ్తో పకోడీ వేసుకుందామండి. మష్రూమ్ కర్రీ కానీ పకోడీ కానీ ఏది తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. దాన్ని బట్టి నేను కొంచెం కూర చేస్తాను, కొంచెం పకోడీ చేస్తాను. ఇది పకోడీ ఎలా చేయాలో అన్నీ నేను కట్ చేసి పెట్టుకుంటాను, చూపిస్తాను తర్వాత. ఈ మష్రూమ్ ఇది బటన్ మష్రూమ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇంతకు ముందు ఇది చేశాను. ఏంటది మిల్కీ మష్రూమ్ చేశాను, ఆయిస్టర్ మష్రూమ్ చేశాను. ఇలాగ అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మష్రూమ్ వారానికి 2 సార్లు తినడం చాలా మంచిదన్నమాట. ఇక్కడ చేస్తున్నాను చూడండి. మష్రూమ్లు కట్ చేసుకున్నాను. దాంట్లో కొంచెం 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు ఇవి వేస్తున్నాను. దానికి కావాల్సినవి కొంచెం ధనియాల పొడి, మసాలా, కారం, ఉప్పు. ఇవి కాకుండా కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి చాలా బాగా కలిపేసుకుని ఈ తడి అంతవరకు కలుపుదాం. చాలకపోతే అప్పుడు వాటర్ వేసుకుందాం. అలా వేసి పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నేను కలిపి చూపిస్తాను. చూడండి, ఇంత గట్టిగా కలపాలి. ఎందుకంటే ఎక్కువ తడి ఉందనుకోండి మెత్తగా ఉంటాయి, కొంచెం క్రిస్పీగా రాదు. క్రిస్పీగా రావాలంటే ఇంత గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అది వేయించుకుందాం. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాను. ఇది మనం కలిపి పెట్టుకున్న పిండి కొంచెంగా పకోడీలు వేసేసుకుందాం. మష్రూమ్ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకోండి. నేను సగం కర్రీ చేశాను, సగం పకోడీలు వేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి అంతా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం. మళ్ళీ అది ఇంకో రోజుకి పెట్టుకున్నాం అనుకోండి మష్రూమ్స్ బాగోదు కదా, అందుకని నేను అంతా ఒకసారి యూస్ చేస్తున్నాను అనమాట. చూడండి, కర్రీ కూడా చేసేసాను. మష్రూమ్ కర్రీ అయిపోయింది. ఇక్కడ పకోడీ అవుతుంది. చూడండి, పకోడీ వేగిపోయింది. మనం తీసేసుకుని తర్వాత నేను డిష్ అవుట్ చేయడం చూపిస్తాను. చూడండి, వేగిపోయింది, తీసేసాను. ఇది మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి, మష్రూమ్ పకోడీ, మష్రూమ్ కర్రీ ఈ 2 చేశాను. మీరు ఖచ్చితంగా చేసి నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ ఇవ్వట్లేదు చాలామంది. దానికి లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ ఇవ్వండి. ఓకేనండి, ఇలా చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.